కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నువ్వు లేక నేను లేను, ఒకరి కోసం ఒకరు అన్నట్లు కనిపించిన విజయ్, త్రిష విడిపోయారా? కొన్ని నెలలుగా వీళ్ళ పేర్లు, రిలేషన్షిప్ వైరల్ గా మారింది. విజయ్ పవర్లోకి వచ్చి ముచ్చటగా 3 నెలలు కాకుండానే త్రిషకు కటీఫ్ చెప్పేశాడా? జూన్ 22న విజయ్ బర్త్డే సందర్భంగా ఈ బంధానికి బ్రేకప్ పడిందంటూ వస్తున్న కథనాల్లో నిజమెంత? అసలు ఈ బ్రేకప్ వార్త రావడానికి రీజన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. విజయ్, త్రిష మధ్య రిలేషన్ ఇవాల్టిది కాదు. 20 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉన్న విజయ్ రాజకీయాల్లోకొచ్చాక వీళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఓ పొలిటీషియన్ బయటపెట్టాడు. దీనికి బలం చేకూరుస్తూ విజయ్ భార్య సంగీత డివోర్స్ కోరడంతో త్రిషతో దళపతి ఎఫ్ఐఆర్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందే ఈ రచ్చ జరిగినా ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయంతో పాటు అధికారం చేపట్టింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టుకెక్కడంతో త్రిషతో ఉన్న అనుబంధాన్ని ఓపెన్ చేసేశాడు విజయ్. ఓ పెళ్లికి విజయ్, త్రిష కలిసి భార్యాభర్తల్లా ఒకే కారులో వెళ్లారు. ఆ తర్వాత అజిత్ తల్లి చనిపోతే ఇద్దరు జంటగా వెళ్లి పలకరించడంతో వీళ్ల అనుబంధంపై మరోసారి చర్చ సాగింది. ఎవ్వర్నీ పట్టించుకోకుండా త్రిష తనకు ఎంత క్లోజో చెప్పాడు విజయ్. తమిళనాడు ఎన్నికల రిజల్ట్ ప్రకటించిన రోజు విజయ్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగానే త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం, విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ముందు వరుసలో కూర్చోవడంతో విజయ్ మనసులో త్రిష స్థానం ఏంటో అందరికీ అర్థమైంది. ఘన విజయం సాధించిన విజయ్ కంటే త్రిష గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. వీరాభిమానులైతే త్రిషను మరో అమ్మను చేసేశారు. సీక్రెట్ గా ఉన్న రిలేషన్ ఎన్నికల తర్వాత ఓపెన్ అయింది. బయటకు చెప్పకపోయినా రిలేషన్ ఉంది అనేలా ప్రవర్తించారు. ఇంతలో ఏమైందేమో గానీ 2 రోజులుగా బ్రేకప్ వార్తలు గుప్పమన్నాయి. విజయ్ ప్రతి పుట్టినరోజున ఆయనతో కలిసి దిగిన ఫొటోస్ ని త్రిష పంచుకునేది. ఈసారి విజయ్ కి కనీసం విషెస్ కూడా చెప్పకపోవడంతో నెట్టింట బ్రేకప్ చర్చ స్టార్ట్ అయింది. అందరికీ షాక్ ఇస్తూ బీ లేటెస్ట్ హ్యాపీ బర్త్డే చెప్తూ ఫోటో షేర్ చేసి గాసిప్ రాయిలకు షాక్ ఇచ్చింది త్రిష. కొన్ని వారాలుగా సంగీత విడాకులు రద్దు చేసుకుని విజయ్తో ఉండడానికి ముందుకొచ్చిందన్న వార్త వైరల్ అయింది. ఇలాంటి న్యూస్ వచ్చిన టైంలో త్రిష బ్రేకప్ వార్త రావడం విశేషం. విజయ్ సంగీతకు మళ్లీ దగ్గరవుతున్నాడని త్రిష విజయ్కి దూరమైందా అన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు త్రిష తన ఇన్స్టాలో విజయ్ను అన్ఫాలో చేసింది. సోషల్ మీడియా వేదికగా అన్ఫాలో చేసినా, పాత ఫోటోలు డిలీట్ చేసినా బ్రేకప్ అయినట్లే లెక్క. అయితే మార్చిలోనే అన్ఫాలో చేసిందంటున్నారు. కరుప్పులో త్రిషాది లెంగ్తీ రోల్ కాకపోయినా ఈమె వల్లనే సినిమా హిట్ అయిందంటూ ప్రచారం చేశారు అభిమానులు. విజయ్ గెలవడం, సీఎం కావడం, కరుపు సూపర్ హిట్, ఇలా వరుస సక్సెస్లను త్రిష తలకు తీసుకుందంటున్నారు తంబేలు. కరుపు 350 కోట్లు కలెక్ట్ చేయగా ఇదంతా తన వలనే అన్న ఫీలింగ్లో ఉందని విమర్శిస్తున్నారు. 5 కోట్లు తీసుకునే త్రిష 15 కోట్లు డిమాండ్ చేసిందన్న మరో వార్త కూడా కాలీవుడ్లో హల్చల్ చేసింది. విజయ్, త్రిష రిలేషన్ కథ అడ్డం తిరిగింది. భార్య సంగీత నుంచి డివోర్స్ రాగానే విజయ్ త్రిషను పెళ్లి చేసుకుంటాడంటూ తమిళనాట కథనాలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత జరిగిన సంఘటనలు కూడా ఊతమిచ్చాయి. అయితే ఉన్నట్టుండి బ్రేకప్ న్యూస్ తమిళనాడులో కలకలం రేపింది.